పార్వతి గారు ఇలా ఎక్కడ పోయి ఈ మొక్కలో పోయి అక్కడ పోయి అలా పోయి అది కాదు అది అది మళ్ళీ అక్కడ నువ్వు పోయి అమృత అక్కడ పోయించు గౌతమ్ చేతి పోయించు సాయి చేత అక్కడ మొక్క పోయించమ్మా సాయి లైన్ డోర్ కట్టుకుంటా సాయికి తులసి ఇలా రండి సాయికి రాను చేయి పెట్టండి అలా పెట్టి అలా మొక్క అక్కడ ఉందమ్మా మొక్క అక్కడ ఉంది తులసిదా అలా నించోబెట్టి అమ్మ అలా అమృత నందిని అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వస్తారా అది అది అలా ఉండండి అలా ఇక్కడ వెరీ గుడ్ రోహిత్ రోహిత్ రావాలి రోహిత్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు లోటస్ స్కూల్ ఆవరణలో జేడీ ఫౌండేషన్ సిబ్బంది వారందరూ వచ్చి మొక్కలు పర్యావరణాన్ని కాపాడదాం అనే ఉద్దేశంతో ఈ పిల్లలకి ఆర్గానిక్ మొక్కల్ని నాటడం జరిగింది. వంగ, బీర, టమాటో, క్యాబేజీ, కాలీఫ్లవరు. వారి ఒక బృందంగా వచ్చి మా పిల్లలతో ఆ మొక్కలు నాటుతూ ఎంతో స్వచ్ఛమైన ఈ వాతావరణంలో ఆ మొక్కలు నాటడం వల్ల ఇప్పుడు సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో ఆరోగ్య సమస్యతో అందరూ బాధపడుతున్నారు. అందుకు మా దగ్గర ఉన్న తల్లిదండ్రుల ద్వారా ఈ ఆర్గానిక్ కాయగూరలు పండించడానికనే ఉద్దేశంతో వాళ్ళు మా వెనక ఉండి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా మా స్కూల్ ఆవరణలో జరిపించారు. వారికి ధన్యవాదాలు. మీరేం చేస్తారు? ఇప్పుడే రాసిస్తాను. పిల్లలకి ఒక మంచి వాచ్మెన్ శాలరీ ఇవ్వడమో లేదంటే ఇంకొక అటెండెంట్ పిల్లల్ని చూసుకోవడానికి అలా మీకు ఆదాయం అంటే దాన్ని మనం అన్ని రకాల డెవలప్మెంట్కి ఉపయోగించుకోవచ్చు. ఒక మొక్కని అంతవరకు తీసేయాలి. ఒక మొక్క వేసాము గుర్తుగా ఒక చెప్తాను మేడం, మనం 100 సంవత్సరాలు బతుకుతాం. అందులో సగం 50 ఏళ్ళు. 50 ఏళ్ళకి మనకి పిల్లలు పుట్టే శక్తి ఉంటుందండి? ఉండదు. ఆ 50 ఏళ్ళ సగం 25 ఏళ్ళు. ఈ 25 ఏళ్ళలోనే కదా మనం 25 ఏళ్ళకి ముందు టైం ఏదైతే ఉందో అది శక్తి ఉంటుంది. అలాగే ఈ మొక్క కూడా ఒక్క టైం ఉంటుంది. మనం గుర్తొచ్చిందని 3 నెలల తర్వాత దాన్ని పట్టుకోకూడదు. వేసిన 20వ రోజు సేమ్ మన వయసుతోనే మొక్క వయసు పోల్చుకోండి. 100 రోజులు 100 రోజులు మన 100 సంవత్సరాలు, 100 రోజులు 100 సంవత్సరాలు. అలా చూసుకుంటే 15వ రోజు తర్వాత ఆడపిల్ల కౌమార దశకు వచ్చి మనం పెళ్లి చేయడానికి ఇంకొక 5-6 ఏళ్ళు ఎలాగైతే ఆ పిల్లని తయారు చేస్తామో మీ మొక్కకు కూడా అదే టైం. ఎన్నో రోజు అండి? 15వ రోజు తర్వాత నుంచి దానికి ప్రతి 5 రోజులకి మనకు 3 పూటలు అన్నం, వాటికి 5 రోజులకి ప్రతి 5 రోజులకి దానికి ఏదంటే ఇప్పుడు మన కూరగాయలు ఉంటాయి. అన్నిటికన్నా బెస్ట్ కూరగాయలు మిగిలిపోయిందంతా ఒక ఏదైనా గొయ్యి కానీ కుండ కానీ కొద్దిగా కూరగాయల చెత్త మట్టి కూరగాయల చెత్త మట్టి, ఒకవేళ గెత్తం ఉందనుకోండి కూరగాయల చెత్త గెత్తం వేసేస్తే జస్ట్ నెల రోజుల్లో అది తడవకూడదు, నీరు పడకూడదు, చల్లగా ఉండాలి. నీరు పడకుండా చల్లగా ఉంటే నెల రోజుల్లో బంగారం తయారైపోతుంది. ఇంకా బంగారం కూడా విలువ ఉండదేమో కానీ ఆ మొక్కకి శక్తినిచ్చేది దేని కంపోస్ట్ అంటారు. అది మొక్కకి నెలకి ఒక్కసారి ఇప్పుడు
నెలకి ఒక్కసారి గుప్పుడు అంతే కదండి. అంటే నెలకి 6 సార్ల్లో ఇది ఒకసారి వేస్తాం. ఇంకొకసారి మనం రోజు ఇంట్లో కందిపప్పు కడుక్కుంటాం, రైస్ కడుక్కుంటాం, తర్వాత మినపప్పు కడుక్కుంటాం. ఒక బాటిల్ నీళ్ళు తెచ్చేయండి, ఒక మొక్కకు పోసేది. అదొక రోజు. 40 రూపాయలకి కేజీ వేరుశనగ చెక్క, నువ్వుల చెక్క ఇస్తారు. 40 రూపాయలే. అది తెస్తే 40 రూపాయల చెక్క నీటిలో నానబెట్టేసి 3వ రోజు నేస్తే 100 మొక్కలకి వేయచ్చు. అంటే 100 మొక్కలకి 40 రూపాయలే ఖర్చు. అది ఒకసారి. వీలైతే 2 స్పూన్లు కాఫీ పొడో, ఇంట్లో వాడేసిన టీ పొడో, కొద్ది వేపాకు అందులో వేయండి. వేపాకు ఏదో ఒకటి దానికి తోడు. 3 రోజుల తర్వాత కోసేసుకోండి. మళ్ళీ నీళ్ళు నింపేసుకోండి. మళ్ళీ 3 రోజుల తర్వాత కోసేసుకోండి. అందులో కొంచెం 2-3 గుప్పుళ్ళు గెత్తం కూడా వేసేసుకోవచ్చు. ఆ శనగ చెక్క, నువ్వుల చెక్కలో వేసుకోవచ్చు. ఇలాగ ఇప్పుడు నేను 3 చెప్పాను. మీకు అందరూ యూట్యూబ్స్ ఉన్నాయి, మీరు అందరూ యూట్యూబ్స్ చూస్తారు కాబట్టి మొక్కలకి బలానికి ఇచ్చేవేవో మీకు కూడా తెలిసే ఉంటాయి. నేను 3 చెప్పాను. ఆవు పేడ అంటే దాని జీవామృతం కూడా మీకు తెలిసే ఉంటుంది. ఒక్కసారి చూడండి, చేయగలిగితే అది ఇచ్చుకోండి. జీవామృతం ఒకటి. ఇవి ఇవ్వడం వల్ల మొక్కలు సరైన ఎదుగుదల 5 రోజులకి ఇస్తేనేనండి. ప్రతి 5 రోజులకి ఇస్తేనే. అంటే మొదట 15 రోజుల నుంచి మీకు 20 రోజులు టైం అండి. ఈ 20 రోజులు ఏం చేయాలి? ఉట్టి వాటర్ వేయాలి. కలుపు లేకుండా ఆ మొక్క తీసి ఎక్కడో పడేది, అక్కడే ఆ భూమి మీద వేసేయండి. ఏదైతే మీరు పీకారో అది అక్కడే ఉంచేయండి, ఎక్కడికో తీసుకెళ్ళి పడేది. అంటే మనకి ఒట్టు మీద పట్టేలాగో భూమికి కూడా ఆచ్ఛాదన చెయ్యాలి. ఏదో ఒకటి కప్పు ఉంచాలి. కప్పు ఉంచితేనే మనకి భూమి కూడా ఫర్టిలిటీ పెరుగు. 3 సంవత్సరాలు కాసి వంగ మొక్క 3 సంవత్సరాలు కాస్తుంది. మిర్చి మొక్కలు కూడా 2-3 ఏళ్ళ వరకు ఉంచుకోవచ్చు. క్యాబేజ్, క్యాలీఫ్లవర్, టమాటా ఇవి మాత్రమే మీకు 4 నెలలు 5 నెలలు అయిపోతుంది. మిగతా వంగ, మిర్చి మాత్రం మీరు 2-3 సంవత్సరాల వరకు సంరక్షించుకోవచ్చు. ఓకే అండి. ఇలా మీరు సంరక్షించుకుని దీని నుంచి ఇన్కమ్ కూడా మీరు డెవలప్ చేసుకోవాలని, మీ పిల్లలకి ఆ ఇన్కమ్ ఉపయోగించాలి. థ్యాంక్ యూ మేడం.